మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాల విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యా విధానంలోనే కాకుండా పాఠశాలలోని తరగతి గదులు కూడా విప్లవాత్మకమైన మార్పులు చేర్పులు చేసుకుంటుంది. తాజాగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏవివి పాఠశాల కళాశాలల్లో ఏర్పాటు చేసిన యు ఆకారపు క్లాస్ రూమ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్లాస్ రూములోని బ్యాక్ బెంచీలో ఉన్న విద్యార్థులు విద్యకు వెనుకబాటుకు గురవుతున్నారని పలువురు విద్యావేత్తలు అభిప్రాయంతో ఏవివి కళాశాల పాఠశాల యాజమాన్యం వినూత్న కార్యక్రమం చేపట్టింది. తరగతి గదిలో యు ఆకారంలో ఏర్పాటు చేసిన బెంచీలను ఏర్పాటు చేశారు. బ్యాక్ బెంచర్స్ అనే నానుడి ఎక్కడి నుంచి వినకూడదని యాజమాన్యం ఉపాధ్యాయులు చేపట్టిన నూతన ఒరవడితో విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఐ కాంటాక్ట్ వల్ల వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రతి పాఠశాలలో ఇలాంటి విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందని పలువురు విద్యావేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని ఏవి కళాశాలలో ఉన్నాం. మనము చిన్నతనం నుంచి పాఠశాలల్లో చదువుకునేవారు చదవని వారు అంటూ వెనకాల బెంచు ముందు బెంచ్ అంటూ ఎన్నో రకాలుగా మనం వింటూ వచ్చాం. ప్రస్తుతం నగరంలోని ఏవి కళాశాలలో కొత్త పద్ధతిని తీసుకురావడం వల్ల ఈరోజు విద్యార్థులలో చాలా మార్పుకి వాళ్ళ విద్యకి చాలా అది ఒక ఉపయోగకరంగా మారిందనే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఈ పద్ధతిని ఇక్కడ బోధిస్తున్నటువంటి అధ్యాపకులైనటువంటి శ్రీనివాస గారితో మనం ఉన్నాం. ఈ యొక్క పద్ధతిని ఎందుకు వీళ్ళు ఎంచుకున్నారనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క యు ఆకార పద్ధతిని తీసుకురావడం గల ముఖ్య కారణం ఏంటి? సార్, జనరల్గా ఏవివి జూనియర్ కాలేజీ అంటే ఎన్ఎస్ఎస్లో కూడా భాగంగా మనం ఎప్పుడు సమాజ రుగ్మతలపైన సమాజంలో ఉన్న రకరకాల ప్రాబ్లం మీద అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటాం మనం జనరల్గా మేము ఎప్పుడైనా. సో ఇందులోనే భాగంగా మొన్న రీసెంట్గా గవర్నమెంట్ కేరళ నుంచి వచ్చిన ఒక వినూతనమైన పద్ధతి ఏంటంటే బ్యాక్ బెంచెస్ అవాయిడ్ చేయడం, యూ షేప్ లోపల క్లాసెస్ అని చెప్పి. ఇదేదో మాకు బాగా నచ్చది. ఇమ్మీడియట్లీ మా ప్రిన్సిపాల్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. మా ప్రిన్సిపాల్ గారు కూడా దీన్ని కొంచెం ప్రయోగాత్మక చేద్దామంటే 6th క్లాసు అంటే ఒకటి ఇంటర్మీడియట్ సిఈసి ఈ 2 క్లాసులను ప్రయోగాత్మకంగా అంటే ఒక ఎక్స్పెరిమెంట్ మోడ్గా మేము ఇప్పుడు చేయడం జరుగుతుంది కదా వారం రోజుల నుంచి. ఇంకోటి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారో మాకు విజిబిలిటీ ఉంది. పిల్లలు కూడా మా మీద ఫోకస్ చేస్తారు, మా మీద అటెన్షన్ ఉంటుంది, బోర్డు మీద అటెన్షన్ ఉంటుంది. ఏం తప్పదు, మీరు ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు మనం ఎవరు ఏం చేస్తున్నారో మనకు విజిబిలిటీ క్లియర్ ఉంటుంది. ఇదే బ్యాంక్ బెంచ్లో ఉన్నప్పుడు ఏంటంటే విజిబిలిటీ ఉండకపోయేది, కంట్రోల్ కూడా లేకపోయేది. యూషేప్ సిస్టంలో అందరికీ విజిబిలిటీ ఉంటుంది, అందరూ ఫ్రంట్ బెంచే. దీంట్లో డిస్క్రిమినేషన్ అని అవ్వపడదు, ఏమవ్వపడదు. ఇంకొకటి పిల్లాడు అందరికీ కాంటాక్ట్ కూడా ఉంటుంది, సార్కు ఉంటుంది, పిల్లలకి ఉంటుంది, అందరికీ విజిబిలిటీ ఉంటుంది. ప్రస్తుతం అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ పాఠశాలలైనా జూనియర్ కళాశాలలైనా ఉన్నటువంటి స్ట్రెంత్ ప్రకారంగా చూసుకుంటే ఈ యొక్క పద్ధతి చిన్న అంటే ఇప్పుడు శిశువు నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు ఈ యొక్క పద్ధతి అవలంబించేటువంటి అవకాశం ఉంటుందా? ఒక రకంగా చెప్పాలంటే లేదనే చెప్పవచ్చు. ఇది ప్రిఫరబుల్లీ 30 to maximum 40. అంతకంటే ఎక్కువ అంటే మనకు ఆ ఫీజిబిలిటీ లేదు, మనకి డైమెన్షన్స్ సరిపోవు, ఇప్పుడున్న రూములు సరిపోవు, డైమెన్షన్స్ సరిపోవు, పిల్లలు కూడా మనకు మళ్ళీ డిస్టెన్స్ ఎక్కువ పెడుతుంది. ఎక్కువైనప్పుడు బోర్డు విజిబిలిటీ తగ్గుతుంది. రూములు పెద్ద పెరిగినా కానీ దూరం కూర్చోబడుతుంది. యూ షేపులో ఉన్నవాడు కొంచెం దూరం కూర్చుంటాడు, ముందున్నవాడు దూరం కూర్చోవాల్సి వస్తుంది. మనకి ఆపోజిట్ ఉన్న బోర్డుకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు దూరం కూర్చోవాల్సి వస్తుంది. దూరం కూర్చోన్నప్పుడు మళ్ళీ కొద్దిగా విజన్ కూడా ప్రాబ్లం రావచ్చు. అంటే ఇప్పుడు ఇది చూసుకుంటే మాత్రం హయ్యర్ సెక్షన్ వాళ్ళకి ఇది ఒక ఈ విధానాన్ని చాలా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మీరు అంటున్నారు. ఈ యొక్క విధానం అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా ఒక సెక్షన్కి 80 మందిని తీసుకోవాలని ఒక గవర్నమెంట్ నుంచి ఒక రూల్ అయితే ఉంటుంది. ఈ 88 మంది ఉన్నటువంటి క్లాస్ రూమ్లో ఈ యొక్క విధానాన్ని వాళ్ళకి ఇవ్వకపోతే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకేమన్నా ఇప్పుడు మాకు కూడా అదే ప్రాబ్లం ఉన్నది సార్. ఇప్పుడు మేము ప్రస్తుతం బైపీసీ మా దగ్గర 28-30 ఉన్నారు కాబట్టి బైపీసీ క్లాస్కి మేము ఇది ఎక్స్పెరిమెంట్ చేసాము. ఈ వేరే సిఈసి ఎంపీసీకి వచ్చారకే 60 నుంచి 80 మంది ఉన్నారు. వాళ్ళు అదంటే మాకు కూడా అదే కావాలన్నారు కానీ మేము ఆ సిస్టమ్ అరేంజ్ చేయలేకపోతున్నాం. ఈ చిన్న పిల్లలకి ఈ సిస్టమ్ అయితే కంపల్సరీ సూటబుల్. ఈ యొక్క విధానాన్ని మీరు ముందుకు ఇంకా ఏ విధంగా తీసుకుపోతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? విద్యాశాఖకి అంటే ఉన్నతాధికారులకి మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? సార్, ఇప్పుడైతే గత వారం నుంచి మేము ఎక్స్పెరిమెంటే చేస్తున్నాం. ఇది ఇంకా మాకు కూడా క్లారిటీ లేదు. కాకపోతే పిల్లల ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇది ఎక్స్పెరిమెంట్లో మోడ్లో ఉన్నది. ఇంకా మేము కూడా నాట్ డిసైడెడ్, గవర్నమెంట్కు మేము చేసేంత సీన్ లేదు. కాకపోతే ఏంటంటే మా దగ్గర నుంచి అయితే ఇదైతే సక్సెస్ఫుల్ అని నడుస్తుంది ఇప్పుడు ఇది. కాకపోతే మేము అంటే ఇది ఇంక ఎక్స్పెరిమెంట్ ఒక 10-15 రోజులు 20 రోజులు పోయిన తర్వాత మేము కరెక్ట్ దాని గురించి ఒక కంక్లూజన్ వచ్చి చెప్పగలుగుతాం. అది రైట్. ఇది మనకి శ్రీనివాస్ గారు ఇప్పుడు చెప్పారు. ప్రస్తుతం మనము ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులను కూడా అసలు ఏ విధంగా ఈ యొక్క
విధానాన్ని వాళ్ళకి గతంలో ఉన్నదాన్ని ఇప్పుడు ఉన్నదాన్ని పోల్చుకుంటే ఏది బాగుందనేది అడిగి తెలుసుకుందాం. రైట్, చిన్న ఏ క్లాస్ నువ్వు? 6th. ఇంతకు ముందు నువ్వు చదువుకున్న అంటే బెంచెస్ అట్లా బాగుందా, ఈ యొక్క విధానం బాగుందా? ఈ బెంచ్లే. ఈ బెంచ్లో ఇలా కూర్చోవడం వల్ల ఇప్పుడు నీకు క్లాసెస్ సక్రమంగా అంటే నువ్వు అంటే నువ్వు వింటున్నావా లేకుంటే నీకు ఎట్లా ఉంది? వింటున్నావా? రైట్. ప్రస్తుతం ఇక్కడ ఇంకో అబ్బాయిని కూడా కడిగి తెలుసుకుందాం. చిన్న ఇంత ముందుకు నువ్వు చదువుకున్నటువంటి బెంచ్లో ఏ బెంచ్లో నువ్వు కూర్చునేది? 3rd bench. ఇప్పుడు ఏ బెంచ్లో కూర్చున్నావు? మిడిల్లో కూర్చున్నా సార్. మిడిల్లో కూర్చున్నావు అంటే యూ ఆకారంలో కూర్చోవడం బాగుందా, నీకు మిడిల్ బెంచ్లో కూర్చోవడం బాగుందా? యూ. ఇంతకుముందు మీ బ్యాక్ బెంచెస్ ఎవరు? బ్యాక్ బెంచ్ సాయి శివ వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఎక్కడున్నారు? నీకెలా ఉంది ఇప్పుడు? బాగానే ఉన్నాయి. బాగుందా? ఇట్లా బాగుందా అట్లా బాగుందా? ఇట్లానే ఉంది. ఇట్లా నీకు బాగా అంటే మీ సార్ చెప్పేటువంటి విధానం నీకు ఇది బాగా నచ్చిందా? నచ్చింది సార్. ఎలా ఉంది? బాగుంది. ఇట్లానే కొనసాగిద్దామా? ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు, ప్రస్తుతం వారిని కూడా అడిగి అసలు ఈ పద్ధతి ఎలా ఉందనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విధానం మీకు ఎలా ఉంది? మాకైతే బాగుంది సార్ యాజ్ ఏ టీచర్గా. ఎందుకంటే వెనుక లాస్ట్ బెంచ్ విద్యార్థుల మీద కొంత కాన్సన్ట్రేషన్ లెవెల్ పర్ఫెక్ట్గా పెట్టలేకపోయామని ఒక ఫీలింగ్ అనేది ఉండేది. రెండోది బ్లాక్ బోర్డు విజిబిలిటీ కూడా బ్యాక్ బెంచ్ వారికి కూడా అందలేకపోతుంది అనేటువంటి విషయంలో కూడా క్లారిటీ లేకుండేది. ఈ యొక్క యూ సిట్టింగ్ విధానంలో ప్రతి ఒక్క విద్యార్థికి బ్లాక్ బోర్డ్ విజిబిలిటీ కనిపిస్తుంది, అట్లాగే క్లియర్గా కనిపిస్తుంది, అట్లాగే టీచర్ స్టూడెంట్ కనెక్టివిటీ కూడా క్లియర్గా ఉంది ఈ యూ సిట్టింగ్ విధానంలో. దీన్ని బ్యాక్ బెంచర్స్ అనేటువంటి ఏదైతే అపవాదో లేకపోతే చాలా కాలం నుంచి మనం వినిపించేటువంటి ఒక బ్యాడ్ కామెంట్ లాగా వినిపించేటువంటి విధానంలో ఒక మంచి ఫలితం, ఒక మంచి మార్పు ఈ యూ సిట్టింగ్ విధానం వల్ల బ్యాక్ బెంచర్స్ కానీ లేదా వాళ్ళు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ చేసేటువంటి వాళ్ళు కానీ లేదా వారి మీద కాన్సన్ట్రేషన్ లెవెల్స్ లేవైనటువంటి కానీ ఆ అభిప్రాయాన్ని ఈ విధానంలో మాత్రం తీయించవచ్చు. కాకపోతే ఇందులో తక్కువ స్ట్రెంత్ ఉండి మంచి క్లాస్ రూమ్స్ ఉంటే ఈ విధానం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే లేదా మనం అనుకున్నటువంటి విధానంలో ఈ యూ విధానం అయితే తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి క్లాసులకు 100% సరిపోతుంది. ఎక్కువ స్ట్రెంత్ ఉన్నప్పుడు మాత్రం సమస్య వస్తుంది. అట్లాగే ప్రాబ్లం ఏంటి అంటే ఎదురుగా కూర్చున్నటువంటి పిల్లలకి విజిబిలిటీ అయితే క్లియర్గా ఉంటుంది, పక్కన కూర్చున్న పిల్లలకి కూడా విజిబిలిటీ ఉంది, వాయిస్ టీచర్ వాయిస్ అందరికీ చేరుతుంది. కానీ పక్కన కూర్చున్న పిల్లలకి బ్లాక్ బోర్డ్ చూడడంలో కొంత మెడనరాల కొంత కంటిన్యూస్గా చూడడం వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. అంతే తప్ప మిగతా విధానం అంతా కూడా యూ సిట్టింగ్ విధానంలో పర్ఫెక్ట్గా బాగుంది. టీచరు విద్యార్థి దగ్గరికి ప్రతి ఒక్క విద్యార్థి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాడు, టీచర్ వాయిస్ వినగలుగుతున్నారు పిల్లలు, అట్లాగే పిల్లలందరూ కూడా టీచర్తో కనెక్ట్ కాగలుగుతున్నారు. రైట్, ఇది మనం నిజంగా చాలా సంతోషమైనటువంటి ఒక పద్ధతి అని మనము ఒక విధానం అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎందుకనంటే చిన్నతనం నుంచి చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉపాధ్యాయులు చెప్తున్నట్టు విధంగా ప్రతి ఒక్కరం కూడా మన చిన్నతనంలో చదివేవారు ముందుండి కొంతమంది కొన్ని పర్పస్లలో కొంచెం చదువు వాళ్ళు వెనుకబడి ఉండడం వల్ల వాళ్ళని హేళన చేస్తూ వాళ్ళు ఆ యొక్క హేళనని కుషించిపోయిన వాళ్ళు చాలా అన్ని విధాలుగా వాళ్ళు ఇబ్బందికరాలు ఎదుర్కొనేవాళ్ళు. ఈరోజు ఈ యొక్క విధానాన్ని ఇక్కడ మొదలు పెట్టడం నిజంగా మనం చాలా సంతోషించే విషయం. ఎందుకంటే ఇదే విధానాన్ని ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రతి ఒక్క ఈ పద్ధతిని యూ ఆకారాన్ని మొదలుపెట్టి ఈ విద్యాశాఖ ఉన్నత అధికారులు ఈ యొక్క పద్ధతిని ఖచ్చితంగా అందరికీ అవేర్నెస్ కలిగించి విద్యార్థులలో ఈ యొక్క యూ ఆకారాన్ని మొదలుపెట్టి వాళ్ళకి టీచర్కి ప్లస్ వాళ్ళకి ఐ టు ఐ కాంటాక్ట్ ఉండే విధంగా ఈ యొక్క విధానాన్ని ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ కెమెరామ్యాన్ హరితో నవనీత్, వరంగల్ స్టాఫ్ రిపోర్టర్.